హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నానండి. నేను ఈరోజు నా ఎక్స్పీరియన్స్ ఒక 5-6 విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నానండి. చాలాసార్లు చెప్పాను కూడా. ఆరోగ్యం చేయి జారిపోతే మాత్రం చాలా కష్టం అండి. నాకు ఒకసారి చేయి జారిపోయింది, ఇప్పటికి నేను కోలుకోలేకపోతున్నాను. ఏదో ఒక ఎఫెక్ట్స్ వస్తూనే ఉన్నాయి. ఆఖరికి నాకు ఇష్టమైన తిండి కూడా తినలేని పరిస్థితి అనమాట. ఒకప్పుడు నాకు అస్సలు ఇష్టం లేని తిండి ఈరోజు కంపల్సరీగా తినాల్సి వస్తుంది. నేను అంటే కొన్ని మనకి అవి ఎంత రుచిగా నచ్చవు కదండి, అలాంటివి ఇప్పుడు నేను తినాల్సి వస్తుంది. సో అందుకోసం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి ప్రతి ఒక్కరికి, అది చాలా ముఖ్యం. తింటున్నది నేను హెల్దీ ఫుడ్డే, అది నేను కాదనట్లేదు. కానీ ఇష్టమైంది ఎప్పుడైనా తినాలన్నా భయం వేసే పరిస్థితి అన్నమాట. అలా ఉంది ఆరోగ్య పరిస్థితి. సో దానివల్ల ఏంటంటే చాలా జాగ్రత్తగా మనకి ఇష్టం లేకపోయినా మనం ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తినాల్సి వస్తున్నది. అందుకని ఆరోగ్యం పోకముందే ఇలాంటివి తిని మంచి ఫుడ్ హ్యాబిట్స్ని అలవాటు చేసుకోండి. ఇది మనకి చాలా మంచిదన్నమాట. నేనైతే దెబ్బ తినిన తర్వాత మొదలు పెట్టాను. ఒక్కొక్కసారి స్లిప్ అవుతానండి ఏదైనా తిందామా అని, కానీ భయం అనేది వెంటాడుతుంది అన్నమాట. అది అందుకోసమని తినలేకపోతున్నాను అనమాట. సో జీవితంలో ఆరోగ్యం, ఒంటరితనం, డబ్బు లేని పేదరికం మనిషిని పతనం చేసేస్తాయండి. మీరు మంచి సంపాదనలలో ఉన్నప్పుడు, మంచిగా ఉన్నప్పుడు, పిల్లలు బాధ్యతలు ఎన్నెన్నో ఉండనివ్వండి, ఉంటాయి అవి. వాటి కోసమే కదా మనం కష్టపడతాం, అది కాదనట్లేదు నేను. మీరు ఎంత కష్టపడ్డా, మీకు ఎన్ని బాధ్యతలు ఉన్నా ఒక్క 10 రూపాయలు అటు పక్కన పెట్టుకోండి. మీరు ఇలాంటి స్టేజ్ ఏదైనా వచ్చినప్పుడు మనకు పనికి వస్తాయి. ఇది నేను చెప్తాను గొప్ప వాళ్ళ కోసం కాదండి, మధ్యతరగతి వాళ్ళ కోసం, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం చెప్తున్నాను. చాలా కష్టం అండి. మనం ఇప్పుడు నాకైతే నేను ప్రొఫెషనల్గా మంచి టీచర్ అండి, మంచి పేరు కూడా ఉంది. కానీ ఈరోజు నేను ఏం చేయలేకపోతున్నాను, ఎందుకంటే ఆరోగ్యం సహకరించట్లేదు అనమాట. మనసు చేయాలనిపిస్తుంది, శరీరం చేయనివ్వదు. ఇది పరిస్థితి. అలాంటి పరిస్థితి రాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు నా లంచ్ ప్లేట్ ఏందో మీకు చూపిస్తాను, చూడండి. ఇదిగోండి నా లంచ్ ప్లేట్. ఈ 2 రాగి దోశలండి. ఇవి ముందు ఇడ్లీ పెట్టుకుందాం అనుకున్నాను, సర్లేని దోశగా వేసేసాను అనమాట. ఇది ఓన్లీ బాయిల్ చేసిన బీన్స్. ఇది ఇంకా ఆయిల్లో ఫ్రై చేయడం ఏమీ లేదండి. ఇది బీన్స్ బాయిల్ చేయంగా వచ్చినటువంటి సూప్ అనమాట, వాటర్ అనమాట. దాన్ని నేను వేస్ట్ చేయనండి, తాగేస్తాను. సూప్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అంతేనండి. ఇది ఈరోజు నా లంచ్ ప్లేట్. ఇదిగోండి 1 and 2 అంతే. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.